తిరువూరు పంచాయతీ టీడీపీ రాష్ట్ర నాయకత్వం వద్దకు చేరింది. కొలికపూడి వ్యాఖ్యలపై టీడీపీ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది. తిరువూరు నియోజకవర్గంలో ఎంపీ చిన్ని జోక్యంపై కొలికపూడి శ్రీనివాస్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ వివాదంపై టీడీపీ క్రమశిక్షణ కమిటీ వివరణ తీసుకోనుంది. సాయంత్రం క్రమశిక్షణ కమిటీ ముందుకు ఎంపీ కేశినేని చిన్ని హాజరు కానున్నారు. తిరువూరు పంచాయతీ టీడీపీ రాష్ట్ర నాయకత్వం వద్దకు చేరింది. కొలికపూడి వ్యాఖ్యలపై టీడీపీ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది. తిరువూరు నియోజకవర్గంలో ఎంపీ చిన్ని జోక్యంపై కొలికపూడి శ్రీనివాస్ అసంతృప్తి వ్యక్తం చేశారు. వివాదంపై టీడీపీ క్రమశిక్షణ కమిటీ వివరణ తీసుకోనుంది. సాయంత్రం క్రమశిక్షణ కమిటీ ముందుకు ఎంపీ కేశినేని చిన్ని హాజరు కానున్నారు. తిరువూరు పంచాయతీ అయితే టీడీపీ రాష్ట్ర నాయకత్వం వద్దకు చేరింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఈ రోజు అయితే క్రమశిక్షణ కమిటీ ముందుకు ఇటు కొలికపూడి అలాగే చిన్ని ఇద్దరు హాజరు కాబోతున్నారు. సో సంతోష్, అంటే ఎలాంటి వివరణ ఇవ్వబోతున్నారు క్రమశిక్షణ కమిటీ ముందు? ఎందుకంటే తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణగా ఉండాలి అక్కడ నేతలకు అని ఎంతో చెప్తుంది. సో ఎలాంటి వివరణ ఇవ్వబోతున్నారు వీరు? తిరువూరు పంచాయతీ అయితే గనక ఇటు టీడీపీ కేంద్ర కార్యాలయం క్రమశిక్షణ కమిటీ ముందుకైతే గనక ఇటు హాజరవుతా ఉన్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ అయితే గనక ఈ యొక్క క్రమశిక్షణ కమిటీ ముందు అయితే హాజరవడం కూడా జరుగుతూ ఉంది. ఈ యొక్క కమిటీలో భాగంగా ఏదైతే ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ నుంచి అయితే గనక వివరాలు సేకరించనున్నట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఈ యొక్క లావాదేవీల దగ్గర నుంచి అదేవిధంగా ఏదైతే ఆరోపణలు ప్రధానమైనటువంటి విజయవాడ ఎంపీ కేశినేనిపై ఆరోపణలు చేస్తున్నారో ఇసుక మద్యానికి సంబంధించినటువంటి మాఫియాని తనకి అనుగుణంగా ఉన్నటువంటి వ్యక్తులతోటి నడిపిస్తున్నారన్నటువంటి ఆరోపణలపై కూడా ఈ రోజు ఈ కమిటీ అనేది కూడా వివరణ కోరనున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే గత సంవత్సరం కూడా ఈ యొక్క ఏదైతే ఎమ్మెల్యే వ్యవహారం అయితే కనుక టీడీపీ అధిష్టానానికి ఒక తలనొప్పిగా మారినటువంటి నేపథ్యంలోనే ఈసారి ఇలాంటివి పునరావృతం కాకుండా సైతం కూడా ఇటు చూసుకోవాల్సినటువంటి బాధ్యత క్రమశిక్షణ కమిటీకి ఉందంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేయడంతో ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు సైతం కూడా ఈ యొక్క వ్యవహారంపై అసహనం వ్యక్తం చేయడంతో పాటు అనవసరంగా టికెట్ ఇచ్చామా అన్న దానిపై అయితే కనుక పూర్తిస్థాయిలో అసంతృప్తి వెల్లడించడం కూడా జరుగుతూ ఉంది. అయితే ఈ యొక్క వ్యవహారం అనేది మరోసారి పునరావృతం కాకుండా కలిసికట్టుగా వెళ్లేందుకు ఈ యొక్క కమిటీ ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నా అన్న దానిపై అయితే కనుక తిరువూరు నియోజకవర్గ ప్రజలే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు పూర్తి స్థాయిలో అయితే కనుక ఉత్కంఠ నెలకొందని కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఈ వ్యవహారంపై ఇప్పటికే ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ ని వివరణ అడుగుతుండగా సాయంత్రం అయితే కనుక మరోసారి ఏదైతే విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని అయితే కనుక హాజరవనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే వీరి ఇరువురి నుంచి వివరాలు తీసుకున్న అనంతరం కూడా ఈ యొక్క నివేదికని రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ తో పాటు మంత్రి నారా లోకేష్ అదేవిధంగా ఫైనల్ గా సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి అయితే వెళ్ళనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. లండన్ పర్యటన అనంతరం కూడా ఈ యొక్క నివేదిక అనేది కూడా అందించనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. మొత్తంగా అయితే కనుక ఈ రోజు మంత్రి నారా లోకేష్ సైతం కూడా ఇటు కేంద్ర కార్యాలయంలో అయితే అందుబాటులో ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు ఈ వ్యవహారం సైతం కూడా మంత్రి నారా లోకేష్ సైతం కూడా ఈ యొక్క వివరాలన్నీ అడిగి తెలుసుకోనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే వీరిద్దరి మధ్య ఒక పక్క ప్రభుత్వం కూటమి ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధి ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలోనే అంతర్గత విభేదాలకి చెక్ పెట్టాలి అంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితులు. ఎందుకంటే ఈ వ్యవహారాన్ని ఇప్పటికే అనేక విధాలుగా కూడా ఏదైతే ప్రతిపక్షం చూసుకున్నట్లయితే కనుక ఇటు ఫేక్ ప్రచారాలతో పాటు అనేక విధాలుగా కూడా ఇటు కూటమి ప్రభుత్వంపై ప్రచారాలు చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఏదైతే టీడీపీలో నెలకొన్నటువంటి అంతర్గత విభేదాలను సైతం కూడా ఒక ఆయుధంగా మలుచుకొని దీనిపై కూడా ఒక రకమైనటువంటి
ఫేక్ ప్రచారానికి సిద్ధమైనట్టు కూడా ఇటు వైసీపీ తెరదీస్తుందంటూ కూడా ఇప్పటికే కేంద్రం సైతం ఏదైతే కూటమి అధిష్టానం సైతం కూడా ఇటు పూర్తి స్థాయిలో అసహనం వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. శాలిని. రైట్, థ్యాంక్ యూ సంతోష్.